ధన్వాన్ అడవి యొక్క మాయలను అధిగమించిన తర్వాత యువరాజు ఆదిత్య నావతీర్థ సముద్రతీరానికి చేరుకుంటాడు. ఆదిత్య తన శక్తిని నదీ దేవతకు త్యాగం చేసిన కారణంగా ఇంకా బలహీనంగా ఉన్నాడు. ఆదిత్య తన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని లేని శక్తిని తెచ్చుకుని అక్కడ ఉన్న చెట్లను ఉపయోగించి ఒక చిన్న నావను తయారు చేసుకుంటాడు. దీవికి మరియు ఆదిత్యకి మధ్య నదీ నీళ్లు ప్రశాంతంగా ఉన్నాయి. ఆ చిన్న నావలో తన ప్రయాణం సాగించగా దీవికి చేరడానికి తక్కువ దూరంలో వెళ్లిపోతున్నాడు. భూమిని చేరినప్పుడు తను వెంటనే దీవి సాధారణ స్థలం కాదని తెలుసుకుంటాడు. ఆకాశంలో పురాతన శక్తివంతమైన శక్తి ఉంది. చెట్లు మరియు మొక్కలు మాయలో నిండినట్లు ప్రాణమిచ్చినట్లు కనిపిస్తాయి. దీవి మధ్యలో చిన్న కొండ ఉంది. అందులో యువరాజు ఆదిత్యకి కావాల్సిన అరుదైన ఔషధం ఉంది. దాని బంగారు ఆకులు మృదువైన కాంతితో మెరిసిపోతున్నాయి, మాయాజలంతో ప్రకాశిస్తున్నాయి. అయితే ఈ ఔషధం రక్షణలో లేదు. కాని పటంలో మాత్రం శక్తివంతమైన బసాసుర అనే ప్రాణి ఔషధాన్ని దాని శక్తికి అర్హులైన వారిని కాపాడటానికి రక్షిస్తుంది అని హెచ్చరించుంది. ఆదిత్య ఆ కొండను చేరగానే భూమి కంపిస్తుంది మరియు దివి అంతటా పెద్ద గర్జన వింటాడు. ఆ నీడల నుండి బసాసుర ప్రత్యక్షమవుతాడు. ఒక భారీ మరియు భయంకరమైన ప్రాణి, సగం మనిషి మరియు సగం పశువు. మెరిసే ఎరుపు కళ్లతో ఉంది. ఆదిత్య ముందుకు సాగే ఈ చివరి సవాలును ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. బసాసుర ఆదిత్యను చూసి బిగ్గరగా నవ్వుతూ, ఎవడవురా నీవు? నా ద్వీపానికి వచ్చావు, ప్రాణాల మీద ఆశ లేదా నీకు? అని ప్రశ్నించాడు. దానికి ఆదిత్య, నేను ఇచ్చట ఉన్న దివ్య ఔషధము కొరకు వచ్చాను అని అనగానే బసాసుర ఆదిత్యని సవాలు చేస్తాడు. ఔషధాన్ని తీసుకోవాలంటే నీవు నాతో యుద్ధంలో నీ అర్హతను నిరూపించాలి. నాతో యుద్ధం అంటే ఇక నీ ప్రాణాలను పణంగా పెట్టినట్టే. నీ వలే చాలా మంది వచ్చి నా గొడ్డలికి బలి అయ్యారు అని అనగానే ఆదిత్య ఆ యుద్ధానికి సిద్ధం అంటాడు. యుద్ధం ప్రారంభమవుతుంది. బసాసుర అద్భుతమైన వేగంతో ఆదిత్య మీద దాడి చేస్తాడు. ఆదిత్య కష్టమైన త్యాగాల కారణంగా బలహీనమైనప్పటికీ ఆ దాడుల నుండి తప్పించుకోవడానికి తన చురుకుదనాన్ని ఉపయోగిస్తాడు. యుద్ధం తీవ్రముగా మరియు హోరాహోరీగా ఉంటుంది. బసాసుర ఆదిత్య వ్యూహాన్ని ఛేదించి ఆదిత్యని ఒక పిడి గుద్దుతో మట్టి కరిపిస్తాడు. ఆదిత్య అలసిపోయాడు. అతని శరీరం అలసినప్పటికీ అతని ఆత్మ అవినాభావంగా ఉంది. అతను తన తండ్రి యొక్క జ్ఞానాన్ని మరియు తన ప్రయాణంలో పొందిన పాఠాలను గుర్తు చేసుకుంటాడు. బసాసుర ఆదిత్య వైపు తన గొడ్డలి పట్టుకుని చంపేయడానికి బిగ్గరగా నవ్వుతూ వస్తుంటాడు. ఆదిత్య నిస్సహాయ స్థితిలో కింద పడి ఉంటాడు. ఇక తన తండ్రికి కంటిచూపు తెచ్చే మార్గం మూసుకుపోయిందని, తన రాజ్యం ప్రజలు ఒక మంచి మహారాజుని కోల్పోయే స్థితిలో ఉన్నారని ఆదిత్య మనసులో భావన కలుగుతుంది. ఇవతల బసాసుర ఆదిత్య దగ్గర్లోకి వచ్చేస్తాడు. ఇక స్పృహ కోల్పోయే స్థితిలో ఆదిత్యకు ప్రయాణం మొదట్లో వైద్యనాథిచ్చిన తలిస్మా గుర్తుకు వచ్చి చివరి ప్రయత్నంగా దాన్ని చేతిలోకి తీసుకుని తన వంశకుల దైవాన్ని మనసులో ప్రార్థిస్తాడు. దాంతో ఒక్కసారిగా ఒక దివ్యమైన శక్తి ఆదిత్యకు వస్తుంది. కింద పడి ఉన్న ఆదిత్యను చంపేయడానికి గొడ్డలి ఎత్తిన బసాసురాను తన కాలితో వెనక్కి నెట్టుతాడు. తనకున్న అద్భుత శక్తి అంతా ఉపయోగించి బసాసురాతో హోరాహోరీ యుద్ధం చేస్తాడు. చివరగా బసాసుర ఆ యుద్ధంలో ఓడి బలహీనపడతాడు. ఆదిత్య మనోధైర్యంతో విజయం సాధించడం జరుగుతుంది. ఆదిత్య బసాసుర తల నరకడానికి ఎత్తిన తన కత్తిని దిగజారుస్తాడు. అతను శాంతంగా మరియు గౌరవంగా బసాసురాతో మాట్లాడుతాడు. నిజమైన శక్తి చంపడంలో కాదు, కరుణను చూపించడంలో ఉంది. నేను ఈ ఔషధాన్ని నా తండ్రి మరియు నా ప్రజలను రక్షించడానికి కోరుతున్నాను. కానీ హింస ద్వారా కాదు, గౌరవం ద్వారా దీన్ని తీసుకోవడానికి మీ అనుమతి కోరుతున్నాను. బసాసుర ఆదిత్య మాటలకు శాంతంగా మారి, మీరు చివరి పరీక్షను అధిగమించారు. యువరాజు ఆదిత్య మీ ధైర్యం, స్థైర్యం మరియు కరుణ మీ అర్హతను నిరూపించాయి. ఔషధం మీది అని అన్నాడు. ఆ వెంటనే బసాసురాను దాటుకుని ఆదిత్య కొండపైకి వెళ్లి మెరుస్తున్న ఆ ఔషధాన్ని చేరువగా వెళ్తాడు. దాని బంగారు ఆకులు ఆకాశంలో వర్ణన చేస్తూ మెరిసిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా అతను ఔషధాన్ని స్వీకరిస్తాడు. ఈ చిన్న మొక్క తన తండ్రి యొక్క క్షీణతను క్షీణించడానికి మరియు తన రాజ్యానికి భవిష్యత్తును ఉంచడానికి అవసరమైనది అని తెలుసుకొని ఆదిత్య కొండను దిగుతున్నప్పుడు బసాసుర ప్రత్యర్థిగా కాకుండా ఒక రక్షకుడిగా ఆదిత్యకి చివరి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మీ తిరుగు ప్రయాణం వేగంగా ఉండాలి మరియు రాజుని చూపు తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ మాటలకు ఆదిత్య బసాసురాకు ధన్యవాదాలు తెలుపుతాడు. ఔషధాన్ని చేతిలో పట్టుకుని వర్ధనపురానికి తిరిగి వెళ్లడానికి పయనిస్తాడు. యువరాజు మూడవ మరియు అత్యంత కష్టమైన అడ్డంకిని జయించాడు. ఇప్పుడు తన తండ్రిని రక్షించడానికి ఔషధాన్ని అందించడమే అతని చివరి పని.
తన తండ్రి యొక్క కంటి చూపుకి అవసరమైన ఔషధం ఇప్పుడు తనకు అందుబాటులో ఉందని తెలుసుకొని అతని హృదయం ఆశతో నిండిపోయింది. అయితే గతంలో ఎదురైన సవాళ్లకు మరలా ఉండటంతో ప్రయాణం ఇంకా ముగియలేదు. రాజ్యం యొక్క భవిష్యత్తు తను యొక్క భుజాల మీద ఇంకా ఉంటుంది. అయితే ఎదురైన సవాళ్లను యథావిధిగా ఎదుర్కొని ఆదిత్యవర్ధనపురంలోని ప్రజలు ఎదురవుతారు. తను అతని తిరిగి రావడానికి ఆతృతతో ఎదురు చూశారు. అతని ప్రయాణం గురించి వార్తలు రాజ్యం మొత్తానికి పాకిపోయాయి మరియు ప్రజలు ఆశగా అతని విజయాన్ని ఆశిస్తున్నారు. అతను మెరుస్తున్న ఔషధాన్ని పట్టి ఉన్నప్పుడు సర్వత్రా హర్షోత్సాహం మరియు ఆనందంతో కేకలు వేస్తారు. కాని ఇంకా వేడుకలకు సమయం లేదు, ఎందుకంటే రాజు ఇంకా పాము యొక్క విషం ప్రభావం నుండి బాధపడుతున్నారు. ఆదిత్య రాజమందిరానికి పరుగెత్తాడు. అక్కడ అతని తండ్రి రాజు విశ్వవర్ధన్ తన గదిలో అంధకారంతో ఉన్నాడు. ఆచార్య వైద్యనాథ్ సహా రాజకుల వైద్యులు అక్కడ నిల్చున్నారు. ఆదిత్య తీసుకువచ్చిన ఔషధం పనిచేస్తుందని ఆశిస్తున్నారు. అధికార వైద్యుడు ఆచార్య వైద్యనాథ్ పురాతన శాసనాలను అనుసరించి దానిని జాగ్రత్తగా ఆ ఔషధం యొక్క బంగారు ఆకులను బలంగా చీల్చి పవిత్ర నీటితో కలిపి తయారు చేస్తాడు. దేవతల కృపా కటాక్షాలు ఆకర్షించడానికి ప్రార్థనలు చేస్తూ రాజు యొక్క కళ్లకు ఈ మిశ్రమాన్ని వైద్యుడు వేస్తాడు. ఔషధం పనిచేయడానికి తలంపును పొందేందుకు అందరూ చూస్తున్నారు. కొన్ని క్షణాల పాటు ఏమీ జరగదు. రాజులో కదలికలు లేకుండా ఉన్నాడు మరియు మానసిక ఆందోళన గదిని కమ్ముకుంటుంది. జనాల మనసులో ఔషధం పనిచేయలేదా, ప్రయాణం వ్యర్థమైందా అనే సందేహం కలుముకుంటోంది. కాని అప్పుడు మెల్లగా రాజు కదులుతున్నాడు. అతని చేతులు కొంచెం కదులుతాయి మరియు ఒకప్పటి విషంతో అంధకారంలో ఉన్న కళ్ళు కొద్దిగా మెరుస్తాయి. జనాలు ఆశ్చర్యంగా, ఉత్కంఠంగా చూస్తున్నప్పుడు రాజు తన కళ్లను పూర్తిగా తెరుస్తాడు. పాము యొక్క విషంకి గురైన కళ్ళు ఇప్పుడు తిరిగి చక్కగా ఉన్నాయి. రాజు విశ్వవర్ధన్ చుట్టూ చూస్తాడు. అతని దృష్టి చివరకు తన కుమారుడిపై పడుతుంది. ఇప్పుడు అతని కళ్ళు స్పష్టంగా మరియు భావోద్వేగంతో నిండిపోయాయి. యువరాజు ఆదిత్య పట్ల ఉన్న గర్వం మరియు ప్రేమను ప్రతిబింబిస్తాయి. రాజు స్వరం బలహీనంగా, కృతజ్ఞతతో నిండి, మీరు అసాధ్యమైన దాన్ని చేశారు. మీరు నన్ను మరియు మన రాజ్యాన్ని రక్షించారు. యువరాజు యొక్క ధైర్యం, త్యాగం మరియు సంకల్పం రాజును శాశ్వత అంధకారానికి సరిదిద్దింది మరియు ఆ ద్వారా రాజ్యానికి భవిష్యత్ భద్రత కలిగింది. ఆదిత్య తన తండ్రి ప్రస్తావనను మర్యాదగా అందుకుంటాడు. తన ప్రయాణం అతన్ని మార్చినట్లు తెలుసుకుంటాడు. అతను ఇప్పుడు కేవలం యువరాజు కాదు, అతను శక్తి, త్యాగం మరియు కరుణ యొక్క నిజమైన అర్థం చేసుకున్న నాయకుడిగా ఎదిగాడు. రాజ్యం అంతా పండగ వాతావరణంతో నిండిపోతుంది. రాజ్యం తమ అభిమాన రాజుకు పునరుద్ధరణ జరుగుతున్నందున ఆదిత్యను ఒక వీరుడిగా గౌరవించబడుతున్నాడు. తన ప్రయాణం తన స్వంత శక్తిపై మాత్రమే కాకుండా నదీ దేవత, అడవి ఆత్మ మరియు బసాసుర ద్వారా అందించిన మద్దతు మరియు జ్ఞానం గురించి తెలుసుకుంటాడు. ఈ పాఠాలు అతనికి భవిష్యత్తులో మార్గనిర్దేశం చేస్తాయి. అలాగే అతను తన తండ్రిలా పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు.